ఎందుకు సందేశపడ్డావు? పడిపోయిన నీ బ్రతుకును, ఆగమైపోయిన నీ జీవితాన్ని, బ్రతకమన్న నీ బ్రతుకును దేవుడు లేపితే ప్రజలు ఆశ్చర్యపోతారు. దేవుడు లేపడం ప్రారంభిస్తే నీ బ్రతుకును ఆపడానికి ఎవ్వరికి హక్కు లేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రాత్రి నేను చెప్తున్నాను సిస్టర్ వాళ్ళ ఇంట్లో, యెహోవా కొరకు ఎదురు చూసేవారు, నాకు ఇష్టమైన వాక్యం, పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుతూ ఉంటే జనాలు అనుకోవాలి, ఈ సహాయం ఎక్కడి నుండి వచ్చింది, ఈ సహాయం ఎక్కడి నుండి వచ్చింది. ఎక్కడి నుండో వచ్చి హైదరాబాద్లో ఇల్లు కడుతున్నారు.